లలితమైన సందేశములకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం కాంచీపురం కామాక్షి శక్తిపీఠం గురించి చెప్పుకుందాం. సప్తమోక్షపురాల్లో కంచి ఒకటి. ఒకానొకప్పుడు కైలాసంలో సరదాగా శివుని వెనుక నుంచి పార్వతి శివుని కళ్ళు ఒక్క క్షణం మూస్తుంది. కానీ శివుని కళ్ళు మూయడం వల్ల లోకాలన్నీ చీకటిమయమయ్యాయి. అందుకు శివుడు కోపించి పార్వతిని భూలోకానికి వెళ్ళమంటాడు. పార్వతీమాత కంచికొచ్చి అక్కడ ఉన్న ఒకే ఒక్క మామిడి చెట్టు కింద మట్టి శివలింగం చేసుకుని అర్చిస్తూ చాలా కాలం శివుని గురించి తపస్సు చేసింది. శివుడు పార్వతిని పరీక్షించదలిచి వేగవతీ నదికి వరదలు వచ్చేట్టు చేసి పార్వతి చేసిన మట్టి శివలింగం కరిగిపోయేలా చేయాలనుకుంటాడు. కానీ అమ్మవారు ఆ వరదకు అడ్డంగా శివలింగాన్ని ఆలింగనం చేసుకొని శివలింగం వరదలో కొట్టుకుపోకుండా ఆపింది. ఆమె భక్తికి తపశక్తికి శివుడు మెచ్చి ఆమెను వివాహం చేసుకుని ఏకాంబరేశ్వరుడిగా వెలిశాడు. పార్వతీదేవి కామితం తీరినందున కామాక్షిగా వెలిసింది. భక్తుల కామితార్థాలు కూడా తీరుస్తుంది కనుక కామాక్షి అయింది. ఇక్కడ సతీదేవి పృష్ఠభాగం అంటే వెన్ను పడింది కనుక శక్తిపీఠమైంది. ఈ తల్లి ఒకప్పుడు చాలా ఉగ్రరూపిణిగా ఉండేది. ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్రరూపం తగ్గించి శ్రీచక్రం స్థాపించి చల్లని కరుణాకటాక్ష వీక్షణాలు భక్తులపై ప్రసరించేలా చేశారు. ఇక్కడ ఆ తల్లి పేరు మీదుగా కంచికామకోటి పీఠం నెలకొల్పారు. ఇక్కడ బంగారు బల్లిని తాకితే రుగ్మతలు పోతాయి అంటారు. అలాగే బల్లిపాటు దోషాలు కూడా అంటవంటారు. కంచి వచ్చి బంగారు బల్లిని తాకిన వాళ్ళని ఎవరైనా బల్లి మీద పడిన వాళ్ళు తాకితే కూడా బల్లిపాటు దోషాలు అంటవంటారు. ఈ అమ్మవారిని నిజమైన భక్తితో మనస్సు ఆమె మీద లగ్నం చేసి ప్రార్థిస్తే తీరని కోరికలు అంటూ ఉండవు. విద్యాభివృద్ధిని ఇస్తుంది, బుద్ధి జ్ఞానాలు ఇస్తుంది, మనోధైర్యం శాంతినిస్తుంది. పాల్గొన మాసం అమ్మవారికి జరిగే వివాహ మహోత్సవంలో పాల్గొంటే వివాహ దోషాలు పోతాయి, సత్సంతానం కలుగుతుంది. కామాక్షి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి పూజిస్తే ఆ తల్లి పిలిస్తే పలుకుతుంది. ఆ తల్లి చూపు మనపై ప్రసరిస్తే చాలు మన జీవితాలు గొప్పగా మారిపోతాయి. కాంచీపురంలో పుట్టు మూగవాడు ఉండేవాడు. తన దౌర్భాగ్యం తలుచుకుంటూ బాధపడుతూ రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి మనసులో నన్ను ఎప్పుడు కరుణిస్తావు తల్లి అని మదనపడేవాడు. అక్కడ ఒక స్తంభానికి ఆనుకుని కళ్ళు మూసుకొని నోరు తెరిచి తల పైకెత్తి అలా కూర్చొని ఉండేవాడు. అలా ఎంతసేపు ఉండేవాడో అతనికే తెలిసేది కాదు. అది ఒక రకం ధ్యానం అనుకోవాలి. ఇలా ఉండగా ఒకరోజు అమ్మకి అతనిపై దయ కలిగింది. తన నోటిలోని తాంబూలం పిడచ తీసి తెరిచి ఉంచిన అతని నోట్లో వేసింది. వెంటనే అతను కళ్ళు తెరిచి చూసేసరికి అమ్మవారు సకల ఆభరణాలతో మహాసౌందర్యంతో చల్లని చూపులతో నిలిచి ఉంది. అంతే అతను ఆసువుగా 500 శ్లోకాలు అమ్మ మీద చెప్పేశాడు. దానినే ప్రసిద్ధ మూకపంచశతి అంటారు. ఈయన తర్వాతి కాలంలో కంచికామకోట పీఠాధిపతుల్లో ఒకరయ్యారు. ఈయనని మూకశంకరులు అంటారు. ఇంకో ప్రసిద్ధమైన సంఘటన ఏమనగా అమ్మవారి తాటంకాలు చాలా శక్తి కలవి. అంత పవిత్ర తాటంకాలను పీఠాధిపతులు శక్తి పునరుద్ధరణ చేసి అమ్మకి ధరింపచేస్తారు. కంచి పీఠాధిపతులైన విజయేంద్రస్వామి వారు మంత్రశాస్త్ర ప్రకారం విశేష పూజలు హోమాలు చేసి మళ్ళీ దివ్యశక్తిని పెంపొందింపజేసి అమ్మవారికి అలంకరింపజేశారు. అమ్మవారు శక్తి రూపిణి కనుక ఆమె శక్తి తాటంకాలలో నిక్షిప్తం చేసి ఉంది కనుక ఈ పూజని చాలా అరుదుగా విశిష్టంగా చేస్తారు. కామాక్షి మాత ఎంత గొప్పదంటే శక్తి ఎంతదో తెలిసిన గుడ్డివారికి చూపునిస్తుంది, కుంటివారిని నడిపిస్తుంది, మూగవారికి మాటనిస్తుంది, మూఢులకు జ్ఞానం ఇస్తుంది, జ్ఞానులకు మోక్షం ఇస్తుంది. ఆమె మహత్యం చెప్పడానికి అంతుండదు. ఎవరికి వారికి అనుభవైక్యం కావాలి తప్ప. ఇంతేనండి. ఇంకో శక్తి పీఠం విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.